హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌస్మేట్. ఈరోజు నేను మీకు ఒక పడమర ఫేసింగ్కి సంబంధించిన 2 BHK హౌస్కి సంబంధించిన వీడియో చూపించబోతున్నాను. ఈ ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఇంటి అవుట్లుక్ అండి. ఇవి మొత్తం గ్రూప్ హౌసెస్ లాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీరే. ఇవి మొత్తం గ్రూప్ హౌసెస్ అండి. మరియు ఈ ఇంటికి చుట్టుపక్కల చాలా హౌసెస్ అయితే ఉన్నాయండి. ఇంటి ముందు వచ్చేసి 30 అడుగుల సిమెంట్ రోడ్డు ఉంది. ఇది వచ్చేసి ఇంటి మెయిన్ గేట్ అండి. ఇప్పుడు మనం గేట్ ఓపెన్ చేసి ఇంట్లోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా. పార్కింగ్ ఏరియా మొత్తం ఇంటి ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అయితే యూజ్ చేశారండి. పార్కింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఇంటి పైకి వెళ్ళటానికి మెట్లండి విత్ స్టీల్ రైలింగ్. పార్కింగ్ ఏరియా నుంచి ఇటువైపుగా ఉత్తరం వైపుగా వరసంద అయితే ప్రొవైడ్ చేశారు. ఈ వరసంద నుంచి మనం ఇంటి వెనకాల వైపు కూడా వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి, మెయిన్ డోర్ అండి. ఇది ఇంట్లోకి వెళ్ళడానికి మెయిన్ డోరు టేక్ వుడ్తో ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మనం ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హాల్ అండి, ఇంటికి సంబంధించిన హాలు. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ అయితే యూజ్ చేశారండి. ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఫాల్ సీలింగ్ చాలా బాగుందండి. మంచి అఫీషియల్ కలర్స్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారండి. వుడ్ వర్క్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుందండి. ఫినిషింగ్ వర్క్ చాలా నీట్గా ఇచ్చారండి. ఒక్కసారి మీరే గమనించండి ఫ్రెండ్స్. వుడ్ వర్క్ చాలా బాగుందండి. ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని చిలకలూరిపేట రోడ్లో అందుబాటులో ఉందండి. దీని కొలతలు వచ్చేసి 26x55 3 సెంట్లలో ఇల్లు కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. దీని రేట్ వచ్చేసి 60 లక్షల రూపాయలు చెబుతున్నారు. ఫైనల్ రేట్ అయితే కాదు. ఇల్లు నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు. ఇది వచ్చేసి పడమర ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్లోకి ఎంట్రన్స్ అవుతున్నామండి. ఇది వచ్చేసి ఇంటికి సంబంధించిన ఫస్ట్ బెడ్రూమ్. కప్బోర్డ్స్ అండి ఇవి మొత్తం. ఫాల్ సీలింగ్. కలర్స్ చూడండి ఫ్రెండ్స్, చాలా అఫీషియల్గా ఉన్నాయండి. వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు. డ్రెస్సింగ్ టేబుల్. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. వెస్ట్రన్ టైప్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. 7 feet హైట్స్లో టైల్స్, షవరు, వెంటిలేషన్ కోసం ఒక విండో. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి, ఇంటికి సంబంధించిన. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్, కప్బోర్డ్స్, వుడ్ వర్క్ అయితే చాలా బాగుందండి ఇంటికి. ఇవి మొత్తం కప్బోర్డ్స్ అండి. వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్. దీంట్లో కూడా వెస్ట్రన్ టైప్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. 7 feet హైట్స్లో టైల్స్, షవర్, వెంటిలేషన్ కోసం ఒక విండో. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది మొత్తం డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాకి పక్కనే కిచెన్ రూమ్ ప్రొవైడ్ చేశారండి. డైనింగ్ ఏరియాలో కూడా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది మొత్తం కిచెన్ రూము. ప్లాట్ఫామ్ మొత్తం బ్లాక్ కలర్ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇవి మొత్తం కప్బోర్డ్స్ అండి. ఇవి మొత్తం కప్బోర్డ్స్ ఫ్రెండ్స్. వెంటిలేషన్ కోసం 2 విండోస్ ఇచ్చారు ఇక్కడ. వాష్ బేసిన్. ఇది వచ్చేసి పూజ గది అండి. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ ఇల్లు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు తీసుకొచ్చి ఇల్లు చూపించి లొకేషన్ గురించి మాట్లాడతానండి. ఇది వచ్చేసి ఇంటి బ్యాక్ సైడ్ ఏరియా అండి.
దీంట్లో కామన్ బాత్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఇంటి బ్యాక్ సైడ్ ఏరియాలో. ఇది వచ్చేసి ఇండియన్ టైప్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ బ్యాక్ సైడ్ ఏరియాలో ఒక వాష్ బేసిన్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఈశాన్యంలో 2 ట్యాప్ కలెక్షన్స్ ప్రొవైడ్ చేశారండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.